నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. మిర్యాలగూడ ప్రాంతం కళలకు చిహ్నం. అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నటువంటి నాగార్జున సాగర్ నియోజకవర్గం. ఇక్కడ అనేక కళలకు భూమికగా నిలుస్తున్నటువంటి ప్రాంతం ఇది. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో అనేక కళలకు నిలయంగా మారింది. రెండు రాష్ట్రాల సాంప్రదాయాలకు సంస్కృతులకు కూడా కేంద్ర బిందువు మిర్యాలగూడ. అటువంటి పట్టణం పరిసర ప్రాంతాల నుండి ఉన్నటువంటి కళాకారులందరినీ బిల్ టీవీ పరిచయం చేస్తుంది. అందులో భాగంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని త్రిపురార మండలం రాగడప అనే మారుమూల పల్లెల్లో కనీసం చదువు కూడా లేనిటువంటి కుటుంబం, పేద కుటుంబం అయినటువంటి రాగడప గ్రామంలో పుట్టి పెరిగి వివిధ ప్రాంతాలకు కళాకారుడిగా పాటలను అదేవిధంగా చైతన్యపరుస్తూ చదువు తనకు రాకుండా సమాజం మొత్తం కూడా చదువుకోవాలంటూ తన పని తను చేసుకుంటూ వ్యవసాయ పనిలో చేసుకుంటూ పాటల ద్వారా ప్రజల వద్దకు వెళ్తున్నటువంటి నల్ల శ్రీనుగా ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేరు నల్ల శ్రీగానే. వాస్తవానికి కలకొండ శ్రీనివాస్, కానీ నల్ల శ్రీగానే సుపరిచితుడు. నమస్తే నల్ల శ్రీ. నమస్తే వెంకటేశ్వర్లు గారు. ఓకే, చెప్పండి మీ పాటల ప్రయాణం. మీరు ఎంతవరకు చదువుకున్నారు? మీ ఊరు ఎక్కడ? మీరు ఏ విధంగా ఈ కళాకారుడిగా కావడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం కళాకారుడిగా కావడానికి ముందుగా నాకు చదువు అంటే చిన్నతనంలో ఎప్పుడో మా అన్నదమ్ముల్ని చదివేయడానికి అక్క చెల్లెలు మేము మొత్తం కుటుంబ సభ్యులం 6గురం. ఓకే. మా నాయన అప్పట్లో అందరినీ చదివేయలేక నా చదువుని ఆపేసిండు. కొద్ది గొప్ప నేను చదువుకున్నా, చదివేయలేక ఆపేసిండు మా నాయన. అంటే మీకంటే ముందు మాకంటే ముందున్న మా పెద్దన్న వెంకటేశ్వర్లు, ఆ తర్వాత 2 ఆడపిల్లలు, ఆ తర్వాత 2 తమ్ముళ్ళు. వాళ్ళ 4 ఈ పెద్దన్నతోటి కొనసాగించుకుంటూ వాళ్ళ చదువు ఎక్కడ ఆగిపోద్దాం అని నేను వ్యవసాయం చేసుకుంటూ నా జీవితాన్ని ముందుకు నడుపుకుంటూ ఈ వ్యవసాయంలో కష్టాలు పడుతూ ఈ కష్టాలు ఇట్టనే ఉంటాయా అనే ఆలోచనతోటి కొన్ని రకాలుగా కళకు పరిచయం ఆయన కొండల్ సార్, అసలు మా గురువు. ఓకే. కొండల్ రేవూరి కొండల్ సార్ అని. రేవూరి కొండల్ సార్. ఓకే. వాళ్ళ నాన్న పేరు రేవూరి సైదయ్య. ప్రముఖంగా అందరికీ తెలుసు, ఇక్కడ అందరికీ తెలుసు అన్నమాట. అయితే వ్యవసాయంతో పరిచయం అయ్యి వ్యవసాయంతో ఇట్లా ఉంటూ నేను పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటూ పల్లె పాటలు పాడేవన్నా అనమాట. ఓకే. పల్లె పాటతోటి ప్రారంభించబట్టి పల్లె పాటతోటి ప్రారంభం. మా ఊరి పేరు రాగడప. ఓకే. నేను పల్లెలోనే నా జీవనం కొనసాగుతూ పల్లెటూరులో పాట పాడేది ఎట్లా, పాట విధానం ఏంది అని నేర్చుకోవడానికి ఆలకించి వస్తున్న మొట్టమొదటిగా మా పల్లెటూరు మీద ఓయమ్మ రాగడప పల్లె ఈనాడు ఎందుకింత చిన్న బాయే రామ. 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 ఎనకాటి కల తప్పినాదో నా పల్లె ఇడుగాని తీరైనాదో దేవా. ఎనకాటి కల తప్పినాదో నా పల్లె ఇడుగాని తీరైనాదో దేవా. బురద పొలంలోన కోటొక్క పాటెత్తి పూటకారకురాలు నాటు పెట్టేదమ్మా. పూటకారకురాలు నాటు పెట్టేదమ్మా. పూటకారకురాలు నాటు పెట్టేదమ్మా. అరే కోయిల పుంకోరే మేమంత కొట్టెత్తి కొట్టరాగం తీసి వంత పాడేదమ్మా. కొట్టరాగం తీసి వంత పాడేదమ్మా. కొట్టరాగం తీసి వంత పాడేదమ్మా. ఒక్క తల్లి బిడ్డలు సద్ది బువ్వ మధ్యాహ్నము పూట ముద్దలు తినేది. మధ్యాహ్నము పూట ముద్దలు తినేది. మధ్యాహ్నము పూట ముద్దలు తినేది. అరే గుత్త కోతల మీద పుట్టడంతో చేసి పిల్ల జల్లంతోటి చల్లంగా ఉండేది. చల్ నాటి కూలి లేడ బాయే పల్లెల్ల పూట కూలి దొరకపాయే. ఓయమ్మ రామల్ల సీమ ఈనాడు ఎందుకింత చిన్న బాయే. వెనకటి కల తప్పినాదో నా పల్లె ఇడుగాని తీరైనాదో దేవా. ఎనకటి కల తప్పినాదో నా పల్లె ఇడుగాని తీరైనాదో దేవా. సైదులు బీరప్ప మల్లప్ప గొర్రెలు గొడ్లగాయ గుట్టకు పోయేది. గొడ్లు గొర్రె గుట్టకు పోయేది. గొడ్లు గొర్రె గుట్టకు పోయేది. అరే మనుగుల దొక్కేది, కౌజుల పట్టేది, ఎండ్రికాయలు పట్టి కొల్లిసి తెచ్చేది. ఎండ్రికాయలు పట్టి కొల్లిసి తెచ్చేది. ఎండ్రికాయలు పట్టి కొల్లిసి తెచ్చేది. అరే ఏరు చెన్నకాయ, సీతపాలకాయ, మట్ట కంకులు నిప్పులల్లా కాల్చుకొని. నిప్పులల్లా కాల్చుకొని. మట్ట కంకులు నిప్పులల్లా కాల్చుకొని. అరే ఉడుకు ఉడుకు మీద ఊదుకుంటా దీన్ని చెరువెల్ల నీళ్ళు తాగి వచ్చేదమ్మ. గోయిలేడ పోయినారో అలనాటి గోకులేడ పోయినాయో. ఓయమ్మ రామల్ల సీమ ఈనాడు ఎందుకింత చిన్న బాయే. ఎనకటి కల తప్పినాదో నా
అప్పుడున్నటువంటి బంధాలు బంధుత్వాలు ఒక్కడ కూర్చొని మాట్లాడుకునే విధానాలు ఈ సాంప్రదాయాలు మొత్తం కూడా తీసి అక్కడ పడేసి ఇప్పుడున్న జనరేషన్ సార్ ఇప్పుడున్న జనరేషన్ ఒకళ్ళకొకళ్ళకు శృతులు లేవు, మతులు లేవు. సినిమా చదువుకుంటారు కానీ కనీసం సంస్కారం లేని పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితులు. సినిమాల వైపు, గుటకాల వైపు, ఈ వివిధ అసలు అంటే చూస్తే సమాజాన్ని చూస్తే అసలు కడుపు ఎట్ట భయంకరమైన ఆలోచన. ఇప్పుడున్న ఆలోచనల్ని బట్టి చూస్తే నేను కళాకారునిగా ఎదుగుతూ సమాజానికి నాకు ఫస్ట్ ఈ కళకు ముందుకు రావడానికి కారణం మాకు ఫస్ట్ బాబన్న, షేక్ బాబన్న, ఆ తర్వాత సుదర్శన్ సార్, తర్వాత ప్రతాప్, తర్వాత మా తమ్ముడు నకరికంటి కిరణ్. నాకు మరి ధైర్యం ఇచ్చి అన్న ఇట్లయితే నువ్వు ముందుకు పోవాలన్నా, ఏం కాదన్నా నువ్వు పాడుతున్నావు. ఎప్పుడు వచ్చినావు రంగంలోకి అంటే తెలంగాణ మలిదేశ ఉద్యమం కంటే ముందే జన విజ్ఞాన వేదిక స్టార్ట్ అయింది సార్. ఈ తెలంగాణ ఉద్యమం కాకముందే జన విజ్ఞాన వేదిక నడుస్తుంది అన్నమాట. ఆ జన విజ్ఞాన వేదికలో నడుస్తుంటూ అల్ల చదువు మీద ఇటు మీద పాటలు పాడేది, ఎయిడ్స్ మీద, చదువు మీద. అయితే నాకు ఫస్ట్ చదువు ఇట్ట కుంటు పట్టిపోతుంది. ఈ చదువు ఎక్కడ వరకు అసలు నా చదువు 5వ తరగతి వరకు అక్కడ స్టాప్. అక్కడ అంటే చదువుకోవడం ఇష్టం లేక కాదు, చదువు ఇష్టమే, చదువుకోవడం ఇష్టమే. కానీ ఇంక ఉన్న పరిస్థితులు, ఆర్థిక వనరులు లేదా నా కుటుంబ పరిస్థితులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, చుట్టుపక్కల ఉన్నోళ్ళు అంటే వాళ్ళంతా కష్టం చేసుకుని పైగా మంచిగా బతుకుతుంటే నా కుటుంబం ఏంటి ఇట్లా కుంటు పట్టిపోతుందా అన్న ఆలోచనతో అక్కడ నేను చదివేసాను. చదువుకు సంబంధించినటువంటి పాటలు పాడేటప్పుడు నీకు ఏమనిపించేది? కళ్ళలో నీళ్ళు వచ్చేసారు, చాలా బాధ అనిపించేది. ఆ బాధలో ఈ చదువు మీద ఒక పాట సార్. ఎన్నాళ్ళమ్మా ఆకలికే కల ఆర్తనాదాలు, ఎన్నేళ్ళమ్మా విజ్ఞానానికి వీడని సంఖ్యలలు. ఎన్నాళ్ళమ్మా ఆకలికే కల ఆర్తనాదాలు, ఎన్నేళ్ళమ్మా విజ్ఞానానికి వీడని సంఖ్యలలు. అవ చూడవమ్మ భారతి ఇటు వారని కుంపటి, చూడవమ్మ భారతి ఇటు వారని కుంపటి, చూడవమ్మ భారతి అటు ఎలుగుతున్న దివిటి, చూడవమ్మ భారతి అటు వెలుగుతున్న దివిటి. ఎన్నాళ్ళమ్మా కలిగే కల ఆత్మనాదాలు, ఇన్నేళ్ళమ్మా విజ్ఞానానికి వీడని సంఖ్యలలు. ఎన్నాళ్ళమ్మా కలిగే కల ఆత్మనాదాలు, ఇన్నేళ్ళమ్మా విజ్ఞానానికి వీడని సంఖ్యలలు. డిప్లొమా డిగ్రీలు చదివినోళ్ళంతా డీలబడి పల్లీలు అమ్ముతున్నారు, డీలబడి పల్లెలు అమ్ముతున్నారు, డీలబడి పల్లెలు అమ్ముతున్నారు. నిరుద్యోగులను నీరు కట్టలు చేసి నీళ్లు లేని బావి కుదురుతున్నారు, నీళ్లు లేని బావి కుదురుతున్నారు, నీళ్లు లేని బావి కుదురుతున్నారు. డిప్లొమా డిగ్రీలు చదివినోళ్ళంతా డీలబడి పల్లీలు అమ్ముతున్నారు, డీలబడి పల్లెలు అమ్ముతున్నారు, డీలబడి పల్లెలు అమ్ముతున్నారు. నిరుద్యోగులను నీరు కట్టలు చేసి నీళ్లు లేని బావి కుదురుతున్నారు, నీళ్లు లేని బావి కుదురుతున్నారు, నీరు లేని బావి కుదురుతున్నారు. స్వతంత్ర దేశమా ఇది శోకాల సముద్రమా, స్వతంత్ర దేశమా ఇది శోకాల సముద్రమా. రామయ్య రాజ్యమా ఇది రావణి లంకన, రామయ్య రాజ్యమా ఇది రావణ లంకన. బిడ్డని అమ్ముతూ బొజ్జాలు పెంచుతూ జానడు పొట్టని జానికి తంతులు. చూడవమ్మ భారతి ఇటు వారని కంపటి, చూడవమ్మ భారతి అటు ఎదుగుతున్న దివిటి. జన విజ్ఞాన వేదిక తోటి కళారూపంలోకి వచ్చినటువంటి నువ్వు తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినావు. తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఫస్ట్ ఏ పాట పాడావు? నిన్ను బాగా ఆకర్షించిన పాట? నన్ను ఆకర్షించిన పాట తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వీరులు ఎంతమంది అమరులయ్యారు అనేది, ఆ అమరవీరులని తలుసుకొని అసలు తలుసుకుంటే అమరవీరులను తలుసుకుంటే అమరవీరులు తెలంగాణ బలిదానాలు కాకపోతే అసలు ఈ తెలంగాణ వచ్చేదే కదా. నిజంగా చెప్పాలంటే సార్, తెలంగాణ ఉద్యమానికి తొలి ఊపిరే అమరవీరులు, తొలి ఊపిరే అమరవీరులు. ఆ తొలి ఊపిరిలో అమరవీరుడైన దొడ్డి మన మలిదేశ ఉద్యమంలో
మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఆయన జీవం పోసిండు. జీవం పోసిన తర్వాతనే నాయకులు వీళ్ళంతా తర్వాత దానికి ఒత్తాసు పలికిరు తప్ప తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన మహానుభావులు ఎవరంటే అమరవీడు కాసూరు శ్రీకాంతాచారి ఊపిరి పోసిన తర్వాత ఆ తర్వాత కళాకారులు ముఖ్యంగా మారుమూలలో ఉన్నటువంటి ప్రజల్ని కూడా మేలు కొలిపినటువంటి పాట కత్తి లాంటిది, ఎక్కడికి నీ తూట కూడా దూసుకపోదు. రవిగాంచని చోట కవిగాంచగలడని కవి పాట కలం బట్టి పాట రాస్తే అప్పుడు కళాకారుడు అక్కడికి వెళ్ళి పాడిండు. ఆ పాటలే ఊపిరిలై ఉయ్యాలలూపి ఉవ్వెత్తున లేచి తెలంగాణను తీసుకొచ్చినాయి. సకల జనుల సమ్మె కానీ, ఆర్టీసీ సమ్మెలు కానీ, వంట వార్పు కార్యక్రమాలు కానీ, ఇటువంటి కార్యక్రమాలలో పాట పాడి నాకు మంచి పేరు తెచ్చిన పాట ఒకటి ఏదైతుందో అమరవీరుల పాట. జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్. మా ఉల్లా రే ఉల్లా మట్టి పొత్తిల్లల్లా, మట్టి పొత్తిల్లల్లా, మట్టి పొత్తిల్లల్లా. బాబు పుల తీరు అమరులుంటారు, అమరులుంటారు, అమరులుంటారు. బాబు పుల తీరు అమరులుంటారు. జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్. భూమాతల్లా గుట్టి భూమాతను చెరబట్టి, భూమాతను చెరబట్టి, భూమాతను చెరబట్టి. నాగలిదున్నే కాటే నాన్న రైతుల్ని, నాన్న రైతుల్ని, నాన్న రైతుల్ని. నాట్లేసే తల్లుల్ని బరి మీద చెరబట్టిన, బరి మీద చెరబట్టిన, బరి మీద చెరబట్టిన. రైతమాని గుండెల్లో నిదురించిన అమరులకు జోహారులు జోహారులు, అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్. నీలవనలు తరలించి నిధులన్నీ మళ్లించి, నిధులన్నీ మళ్లించి, నిధులన్నీ మళ్లించి. తెలంగాణ బ్రతుకుల్లో తెగమట్టి కొట్టిన, తెగమట్టి కొట్టిన, తెగమట్టి కొట్టిన. ఆంధ్ర సర్కారుపై అరవీర పోరు చేసి, అరవీర పోరు చేసి, అరవీర పోరు చేసి. ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు జోహారులు, అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్. ఓకే, ఇట్లా తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఎన్ని ప్రదర్శనలు చేసి ఉంటావు? దాదాపు మా జీవితం తెలంగాణ ధూమ్ధాం మొదలైనప్పుడు దుప్పలపల్లి స్టార్ట్ అయింది. ఓకే, దుప్పలపల్లి డప్పు సీను, నల్గొండ దుప్పలపల్లి, నల్గొండ దుప్పలపల్లి ఫస్ట్ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతున్నప్పుడు జనాలు అంటే బాగా ఆకర్షించి ఆ తెలంగాణ వస్తే మనకు న్యాయం జరుగుద్ది, తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి అని చెప్పి అక్కడ మొదలైంది అన్నమాట తెలంగాణ ఉద్యమం. అక్కడ ఉద్యమం మొదలైనప్పుడు డప్పు సీను, నేను, మన ప్రతాపు, నకిరకంటి కిరణ్, బచ్చలకూరు సీను, మేము అప్పుడే మొదలు పెట్టాం అనమాట. ఆ తర్వాత మేము 2 టీములుగా విడిపోయినాం. ఓకే, ఎన్ని ప్రదర్శనలు చేశారు? మేము మొదలు పెట్టిన తర్వాత ఒక 10-15 ప్రదర్శనలు అయితే చేసినాం కూడి, కమిట్మెంట్ కూడి. ఆ తర్వాత సీను ఒకవైపు, మేము ఒకవైపు పోయి మన నియోజకవర్గం సాగర్ నియోజకవర్గం కానీ ఆ ఏరియా అటు పట్టుకొని ఆ వైపు మేము చేసినాం, ఇటువైపు కిరణోలు చేస్తే ఆ తర్వాత మహబూబ్ నగర్ ఆ ఏరియా గట్ట ఎక్కడ ప్రోగ్రామ్ జరిగింది అక్కడికి పోయేది. ఆ ప్రోగ్రాం నడుపుకుంటూ ఫస్ట్ దుప్పలపల్లి ఇమలక్క పాడిన పాట బాగా హైలైట్ అనమాట. మా తెలంగాణ ధూమ్ధాం స్టార్ట్ చేసినప్పుడు. ఆడుదాం డప్పుల్ల దరివేయిరా తల్లి తెలంగాణ పాట పాడరా, ఆడుదాం డప్పుల్ల దరివేయిరా తల్లి తెలంగాణ పాట పాడరా, ఆడుదాం డప్పుల్ల దరివేయిరా తల్లి తెలంగాణ పాట పాడరా, ఆడుదాం డప్పుల్ల దరివేయిరా తల్లి తెలంగాణ
నీకు చదువు రాదు, మరి పాటలు ఎట్లా నీకు గుర్తున్నాయి, ఎట్లా పాడగలుగుతున్నావు? పాటలు ఇంకిడే రాసుకోడు, ఇంకుడు తెలుగు గుర్తుపడతారు, రాసిస్తారు. ఇప్పుడు కిరణ్ కానీ, కిరణ్ నన్ను బాగా విన్నదంటుండే సార్. కిరణ్ ఎప్పుడైనా సీనన్న పాడగలుగుతాడు అనే ఆలోచన మీద ఎప్పుడు నేను ఒక పాట పాడాలి, ఈ పాట పాడాలి కిరణ్, చదువు మీద ఈ పాట నేర్చుకోవాలి, నేను ఒకసారి దాన్ని నేను ఖచ్చితంగా పాడాలంటే దాన్ని రాసి నా ముందర పెట్టి దాన్ని తప్పుల్ని ఒప్పుల్ని 1కి 10 సార్లు చూపించేవాడు నాకు. అట్ట గుర్తు పెట్టుకుంటాను అనమాట. ఇంకేమేమి పాటలు? నేను చదువు మీద, బాల కార్మిక వ్యవస్థ మీద ఒక మంచి పాఠం సార్. చదువు వచ్చింది వస్తు వివరం తెచ్చింది, చదువు వచ్చింది వస్తు వివరం తెచ్చింది, వివరం ఎత్తిన మనిషిగా నా ఇలవే వచ్చింది, చుట్టూ లోకం తెచ్చింది. చదువు వచ్చింది వస్తు వివరం తెచ్చింది, చదువు వచ్చింది వస్తు వివరం తెచ్చింది. మొక్కప్పుడే వంగనిది మానైతే వంగదంటూ, మొక్కప్పుడే వంగనిది మానైతే వంగదంటూ, వయసు మీద పడ్డాక చదువు నాకు అబ్బదంటూ, వయసు మీద పడ్డాక చదువు నాకు అబ్బదంటూ చెప్పారు కాకమ్మ కబుర్లు ఇన్నాళ్ళు, ఆ కాకుల్లో కోకిలనై చదివేశారు. చదువు వచ్చింది వస్తు వివరం తెచ్చింది, చదువు వచ్చింది వస్తు వివరం తెచ్చింది. ఏ డబ్బుకు ఏమందో ఏ ఆఫీసాడుందో, ఏ డబ్బుకు ఏమందో ఏ ఆఫీసాడుందో, పేపర్లో ఏముందో ఎక్కడ ఏం జరిగిందో, పేపర్లో ఏముందో ఎక్కడ ఏం జరిగిందో, అక్షరమే అందంగా చదువుతున్నాను అర్థంగా, అక్షరమే అందంగా చదువుతున్నాను అర్థంగా, ఏ విషయమైన కొత్తగా ఉంటుంది చిత్తంగా. చదువు వచ్చింది వస్తు వివరం తెచ్చింది, చదువు వచ్చింది వస్తు వివరం తెచ్చింది. పొదుపులలో కూడికలు ఖర్చులలో తీసివేత, పొదుపులలో కూడికలు ఖర్చులలో తీసివేత, మమతలలో హెచ్చివేత, కోపంలో బాగారం, మమతలలో హెచ్చివేత, కోపంలో బాగారం, గుర్తు పెట్టుకుంటాను నేర్చుకున్న లెక్కలను, గుర్తు పెట్టుకుంటాను నేర్చుకున్న లెక్కలను, లెక్క పెట్టుకుంటాను రాత్రిలందు చుక్కలను. చదువు వచ్చింది వస్తు వివరం తెచ్చింది, చదువు వచ్చింది వస్తు వివరం తెచ్చింది. తెలంగాణ ఉద్యమంలో మరి పాల్గొన్నావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సారథిలో చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మరి నువ్వు అప్లై చేసుకోలేదా? నీకెందుకు? చదువుకున్న తర్వాత ఈ సారథిలో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ ఉద్యమంలో ఉన్నటువంటి కళాకారులు, అప్పుడు ఉద్యమంలో చేసినటువంటి కళాకారులకు ఉద్యోగాలు రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ రాజకీయ వ్యవస్థ నడిచింది. ఈ రసమయ్య అనే మహానుభావుడు ఎట్ట చేసిండంటే కంటికి కనపడ్డదే చూసిండు. కంటికి కనపడిన వాళ్ళు చాలా మంది, నేను పైలవ సంతోషాన్ని అమ్మటి, బైరాగాన్ని అమ్మటి, యమలక్కమ్మటి, జయక్క, నిర్మలక్క, మన ఏపూరు స్వామన్న, వీళ్ళంతా అప్పుడు తొండ తిరుమలగిరిలో గద్దరన్న, ఇద్దరు ఒక గద్దరన్న అని ఒక సభ పెట్టిండు. అప్పుడు ఇమలక్క వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. అక్కడి నుంచే మొదలైంది నాకు ఉద్యమంలో ఉన్నా. కానీ రసమయ్య స్టేజ్ మీద కూడా నేను 2-3 ప్రోగ్రాంలు ఉన్నా. కానీ గుర్తు పెట్టుకోకుండా ఎవరైతే ఆయనకు దగ్గరికి బాగా ఉన్నారో, ఇవాళ కిరణ్ కూడా అంతగా గుర్తు పెట్టుకోలే. ఇవాళ బత్తల కుర్చీను పాపం వాళ్ళు ఎన్ని తంటాలు పడ్డారో తెలియదు. వాళ్ళైతే నాకెందుకు ఇవ్వలేదు. నేను ఇంటర్వ్యూకి పోయినా వస్తుంది ఖచ్చితంగా, నీకు లెటర్ వస్తుంది పో అని చెప్పారు. ఇంటర్వ్యూలో నేను పాటలు పాడినా ఖచ్చితంగా. ఇప్పుడు ఎంత ధైర్యంగా పాడినో, నేను వేదిక ఎక్కితే భయపడాల్సింది ఏం లేదా, ఎందుకంటే అట్ట అలవాటు పడిపోయింది జీవితం. అయితే నా ఆలోచన ఏంటంటే అప్పుడంటే ఆ 10 సంవత్సరాలు రసమయ్యతోటి ఏదో అన్యాయం జరిగిందో, సరే ఉద్యోగాలు ఒక 550 ఇచ్చిర్రు, వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళే,
వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితులు కూడా అంధకారంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ జీవితాలు కూడా కొంత కొనసాగుతున్నాయి, అది సంతోషం. కానీ ఆ 10 సంవత్సరాల వ్యవధిలో వదిలేసినాం కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసికి ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ప్రభుత్వం కనుక వస్తే కళాకారులకు 1000 మందికి ఉద్యోగాలు ఇస్తని ఆయన ఒక భరోసా ఇచ్చిండు మహానుభావుడు. ఆయన భరోసా మేము దానికోసం కొట్టకలాడుతున్నాయి జీవితాలు. కొంతమందిలో కొంతమంది జీవితాలన్నా మారుతాయి, కొంతమంది మరీ ముసలోళ్ళు ఒకళ్ళ పాడలేకుండా ఒక హార్ట్ పేషెంట్లు కానీ ఒకళ్ళ సరే చేతగాను లెవెల్ ఉంటే వాళ్ళకి ఏదో ఒక రూపంగా సహాయం అందించి మేము పాడగలుగుతాం ఆడగలుగుతాం కాబట్టి మాకు కొంతమందికి ఉపాధి కల్పిస్తాడని మహానుభావునికి చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాం. ఆశతో చూస్తున్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇస్తాడన్న ఆశ మాత్రం మాకు గుండె నిండుగా ఉంది. ఓకే, ఇంకా ఏమేమి పాటలు వస్తాయి, ఎటువంటి పాటలు వస్తాయి? ఇంకా ఏ పాటలు వస్తాయి? జానపద పాటలు. ఓకేనా? ఓకే. మాట కలిసే మనసు కలిసే చెయ్యి పట్టవే రాజమ్మ సేనికి పోదాం, అరే మాట కలిసే మనసు కలిసే చెయ్యి పట్టవే రాజమ్మ సేనికి పోదాం, చెయ్యి పట్టవే రాజమ్మ సేనికి పోదాం, అరే రంగు రంగుల రైకలు తెద్దా, నీకు రంగు రంగుల రైకలు తెద్దా, తొడుగు తొడగవే రాజమ్మ తొక్కులాడకే, అరే వయ్యారి నడుముకు వడ్డానం తెద్దా, వడ్డానం పెట్టుకోవే ఒక్క గడియా, మాట కలిసే మనసు కలిసే పిల్ల, చెయ్యి పట్టవే రాజమ్మ సేనికి పోదాం, చెయ్యి పట్టవే రాజమ్మ సేనికి పోదాం. జానపద పాటలు కూడా పాడుతుంటారు. జానపద పాటలు పాడుకుంటూ ఇట్లా సామాజిక గేయాలంటే ఎయిడ్స్ మీద పాడేది. హెచ్చరిక ఏడ్చు హెచ్చరిక ఏడ్చు హెచ్చరిక, కలకాల గర్భాన ఏడ్చు వ్యాధి సోకే కుక్కరకు, ఈ కలతని తరమాని కళ్ళు తరవండయ్య కుక్కరకు, ఈడేళ్ళు కల ఏడలేదంట కుక్కరకు, ఈ ఏడ్చు వ్యాధి మనకెట్ట యాచించన కుక్కరకు, కన్ను మిన్ను కానకపోతే కాలు వేసిపోతుందండి, దాచుకుంటే మూసుకుంటే మనిషినే కాలు ఏడిస్తే పోదంట నివారణ తప్ప సిగిచ్చలేదు, ఏడిస్తే పోదంట నివారణ తప్ప సిగిచ్చలేదంట. అరే కూలి పని చేసి బతికే సంబయ్య పల్లెటూరు వదిలినాడు, అరే పట్టణంలో పని చేసి డబ్బు తెస్తానని గంపెడాక తెలియనాడు, అరే చేసిన కష్టాలు విలాసాలు డంబసారాలకే మరిగినాడు, అరే సావాస దోషాలు జూలాయి తిరుగుళ్ళు ఎప్సారిగా మారినాడు, ఎదురు చూసే తల్లిదండ్రులు కొడుకు ఎప్పుడు వస్తాడని, కలవరించే ఆలు పిల్లలు మాకు ఏదో తెస్తాడని, వచ్చాడు సామయ్య వచ్చాడు, ఎర్సు వ్యాధి అంట తెచ్చాడు, డబ్బు కోసమని వెళ్ళాడు, డబ్బు పుల్లతో వచ్చాడు, అన్నం పుణ్యం ఎరగని భార్యకు ఎర్సు వ్యాధి తోడు ఉంటాడు. జాగ్రత్త నిన్ను మీరే కాపాడుకోండి, నిన్ను మీరే కాపాడుకోండి, వ్యవసాయ రంగం నుంచి వచ్చావు, వ్యవసాయం చేసుకుంటూ వచ్చావు కదా. వ్యవసాయ రంగంలో వ్యవసాయాలు అంటే మన పొలం నాటేస్తున్నప్పుడు పాటలు కూడా పాడుతుంటారు జానపదంగా, దానికి సంబంధించినటువంటి పాటలు. వ్యవసాయం అంటే నేను అరక దున్నేటప్పుడు నాకు ఫస్ట్ వ్యవసాయం మీద ఆలోచన వచ్చినప్పుడు ఆ వ్యవసాయం మీద చిన్న పాట
కట్టండి కట్టండి కాడి జోడెడ్లో పట్టండి పట్టండి మేడి పగ్గాలో ఎత్తండి ఎత్తండి ఏటి నాగల్లో సాగండి సాగండి ఏరువాకల్లో ఎల్లిగే ఎర్రని సూర్యుడు ఏలేలో చెల్లిగే చీకటి కత్తాలేలో ఎల్లిగే ఎర్రని సూర్యుడు ఏలేలో చెల్లిగే చీకటి కత్తాలేలో గట్టెట్టి గుట్టెక్కి గంతేసి చూడమ్మ గంగమ్మ సోకు రంగమ్మ ఆ పాట ఈ పాట పాడుకుంటా నువ్వు పాడమ్మా సోకు రంగమ్మ ఎల్లిగే ఎర్రని సూర్యుడు ఏలేలో ఎల్లిగే చీకటి కత్తాలేలో. ఇంకా జానపద గేయాలకు సంబంధించినటువంటి ఇంకా హుషారైన పాట కొండకోల తిరిగేటి మావయ్య నీ అండ నేనున్నాను రావయ్య లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే చూడమంత నీ కోసం గుట్టుగానే తిరిగాను ఆడైన నీ కోసం ఆయాసపడ్డాను చూడమంత నీ కోసం గుట్టుగానే తిరిగాను ఆడైన నీ కోసం ఆయాసపడ్డాను ఏ జాస లేదు నాకు మామయ్య నా మనసంత నీ జాసే రావయ్య లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే అరే ఇప్ప పువ్వులాంటి దానిరో నీకు తిప్పలేమి రానియరో ఇప్ప పువ్వులాంటి దానిరో నీకు తిప్పలేమి రానియరో అరే గొప్పలేని చెప్పలేను మామయ్య నీకు గొప్పలేని చెప్పలేను మామయ్య నువ్వు ఒప్పుకుంటే పసందు రావయ్య లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే ఇప్ప పువ్వు తారదెక్కి యువరంగదా పింత గాడు గాడు తారదెక్కి వాటంగదా పింత గాడు గాడు తారదెచ్చి వాటంగదా పింత గాడు గాడు తారదెచ్చి వాటంగదా పింత మూడు సరసవాడవాకు మావయ్య మూడు సరసవాడవాకు మావయ్య ఇంత మాట వరుస కన్నాను రావయ్య లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే. ఓకే, చదువుకోలేదని బాధపడుతున్నాం, మరి పిల్లల్ని చదివిస్తున్నావా? పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చదువుతున్నారు? పిల్లలు నా కష్టాలు మళ్ళీ పిల్లలకు రావద్దని సార్ ఒక్కటే నా ఆలోచన ఏంటంటే, సరే నా భార్య నేను ఎన్ని కష్టాలు పడ్డామో ఎంత శ్రమించను, నాకు ఒక ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు సార్, నా ఒక బిడ్డ వికలాంగురాలు, నా బిడ్డ వికలాంగురాలు కాబట్టి సరే దాని కష్టాలు ఎన్ని అనుభవించున్నో నా బిడ్డతోటి, నా కొడుకుకు నా ఉన్న మంచి చిన్న బిడ్డకి ఎటువంటి ఒడిదుడుకులు రావద్దని వాళ్ళిద్దరిని మాత్రం కొడుకుని బీటెక్ అయిపోయింది సార్, కొడుకు చదివించుకుంటా నా కష్టం చేసుకుంటా రెక్కలు ముక్కలు చేసుకుంటా కూలినాలి పైన వ్యవసాయం అన్నా ఈ కళారంగం వైపు వచ్చినప్పుడు నన్ను పిలిచినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో అది నా మనసుకు తెలుసు, వాళ్ళు నన్ను ఎంత గౌరవించారో అన్నగా నల్లసీనన్న అని ఎంత ఆప్యాయంగా ఉంటారంటే ఆ వ్యక్తులు చాలా గొప్పోళ్ళు అన్నమాట. అయితే ఆ చదువు వైపు మళ్ళా పిల్లలు చదువుకుంటేనే ముందు రోజు అంటే నాకు చదువులేని నాకు తెలుసు సార్ చదువు విలువ ఏందో, అందుకోసం నా కొడుకు నా బిడ్డని ఇంటర్ అయిపోగానే బిఎస్ జిఎన్ఎం చేయించిన, ఆ తర్వాత ఏఎన్ఎం జిఎన్ఎం అయిపోయిన తర్వాత బిఎస్ నర్సింగ్ సెకండ్ ఇయర్ చేస్తున్నారు. ఉన్నత చదువులు అయితే వాళ్ళ చదువులు పూర్తయిన తర్వాతనే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళని ఏ బాటలు నడిపించాలనేది ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన తీసుకురావడానికి అట్లా దాని గురించి ఆలోచించుకుంటూ నడుస్తున్నా సార్. ఇంకా బిల్డింగ్ తరపు నుంచి ఏం కోరాలనుకున్నావు ప్రభుత్వాన్ని, సారథిగా నీకు ఉద్యోగ అవకాశాన్ని ఇవ్వాలని ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు? డిమాండ్ ఏం లేదు సార్, డిమాండ్ ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, సరే ప్రజాపాలన అనేది ఒకటి చాలా గొప్పగా పెట్టింది సార్. అది అంటే ఆయన పెట్టినటువంటి పథకాలు ఏ అవుతున్నాయో అవి అంటే పుట్టంగానే ఏ బిడ్డ నడవదు, కానీ ఆయన మొదలుపెట్టిన అన్ని ఖచ్చితంగా చేస్తాడనే ఒక ఆశ మాకుంది. ఈ గ్రామ పంచాయతీలు ఎన్నికలు ఏ అవుతున్నాయో అవి కాకముందే మాకు ఉద్యోగాలు వస్తాయనే ఆశ మాత్రం ఎదురు చూస్తున్నాం, ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. మహానుభావుడు ఎక్కడున్నా రేవంత్ రెడ్డి గారికి
మా ఉద్యమాభివందనం. ఓకే. అయితే ఈ సంస్కృతి సారథిలో ఖచ్చితంగా ఉద్యోగం కావాలి సార్. ఏది చేసినా ఎన్ని రోజులకైనా ఈ సంస్కృతి సారథిలో ఒక్కరోజున ఉద్యోగం చేసి సావాలనే కోరిక సార్ నాది. ఓకే. ఇది మాత్రం నిజం. అందుకోసం రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా దండం పెడుతున్నాం. ఓకే. ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని నమ్ముతున్నాం. ఓకే. ఇంకొక ఏమైనా హుషారైన పాట పాడగలుగుతావా? ఇంకొక హుషారైన పాట అంటే పాడతాం. టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది, పాట పనితో పాడే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. కర్ణమింట పెళ్లి పని తల ఇంత పంచుకొని